చిన్నారులకు ఆట విడిపే కాదు మంచి అలవాట్లకు మార్గదర్శకంగా నిలుస్తోంది. వేసవిలో సెల్ ఫోన్లతో దారి తప్పకుండా సన్మార్గం వైపు నడిపిస్తోంది. మంచి నడవడికతో పాటు వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తూ చిన్నారులోని ప్రతిభను వెలికి తీస్తోంది బాలభవన్. చిన్నారులకు ఆట విడిపే కాకుండా మంచి అలవాట్లకు కూడా మార్గదర్శకంగా నిలుస్తోంది. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలోని వేసవి శిక్షణ శిబిరం చిన్నారులతో కళకళలాడుతోంది. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో కొనసాగుతున్న వేసవి శిక్షణ శిబిరం చిన్నారులతో సందడిగా మారింది. సెంటర్ కు చిన్నారుల తాకిడి పెరిగింది. సుమారు 500 మంది పిల్లలు తాము ఎంచుకున్న రంగాల్లో చక్కగా శిక్షణ పొందుతున్నారు. 60 మందితో మొదలైన ఈ శిక్షణ కేంద్రం ఇప్పుడు 100ల సంఖ్యకు విస్తరించింది. ఇంకా ఈ శిబిరంలో చేర్పించేందుకు ముందుకొస్తున్నారు పేరెంట్స్. జిల్లా బాలభవన్ కరీంనగర్ నందు డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తున్నాను. రోజు మేము ఇప్పుడు ఈ వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినామన్నమాట. కలెక్టర్ గారి అధ్యక్షన, డిఏఓ గారి సహకారంతో మేము ఈ సమ్మర్ క్యాంప్ను జిల్లా బాలభవన్ కరీంనగర్ నందు అంబేద్కర్ స్టేడియం నందు ఏర్పాటు చేయడం జరిగింది. మా సూపరింటెండెంట్ గారు మంజులాదేవి గారి ఆధ్వర్యంలో. ఈ సమ్మర్ క్యాంపు వల్ల పిల్లలకు మంచి కల్చర్ని మనము పరిచయం చేసినట్టు అవుతాము. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలు నృత్య రీతులలో వారికి నేర్పించడం జరుగుతుంది. అట్లాగే సమ్మర్లో పిల్లలు వేసవిలో బడికి సెలవులు ఇచ్చారు కాబట్టి ఇంట్లో ఉంటే సెల్ ఫోన్కు ఎడిక్ట్ కాకుండా ఉంటుంది. అలాగే వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అల్లరి చేయకుండా ఇంట్లో ఊరికొరు గొడవలు పడకుండా కూడా ఇక్కడికి వచ్చి దాదాపుగా ఒక 3-4 గంటలు స్పేర్ చేస్తున్నారు ఈ జిల్లా బాలభవన్లో. అన్నీ నేర్చుకుంటున్నాను అన్నమాట. మేము కూడా చేసేది ఏముండదు కాబట్టి పిల్లల తల్లిదండ్రులు వాళ్ళని తప్పకుండా ఇవి నేర్చుకోండి అని వాళ్ళు తప్పకుండా ఏ అంశాల్లో ఎవరినైతే నేర్పిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము మా బాలభవన్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పిల్లలు డ్యాన్స్, అబాకస్, డ్రాయింగ్, యోగా ఇవన్నీ నేర్చుకుంటున్నారు. చాలా బాగుంది. ఇక్కడ నేర్చుకున్నది కాక ఇంటికి వెళ్ళి కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. చాలా ఇంప్రూవ్ అవుతున్నారు పిల్లలు. ఫిజికల్గా మెంటల్గా బాగా స్ట్రాంగ్ అవుతున్నారు. అదే బయట ప్రైవేట్ క్లాసెస్ చేపిస్తే పర్ హెడ్ 1000-1500 అట్లా ఉంటుంది. ఇక్కడ బాలభవన్లో ఫ్రీగా నేర్పిస్తున్నారు. పిల్లలకి మంచి జ్ఞానాన్ని అందిస్తున్నారు. సో బాలభవన్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు ఏంటంటే డైవర్ట్ అవుతున్నారు ఫోన్ నుంచి డైవర్ట్ అయ్యి అన్నీ నేర్చుకుంటున్నారు మంచిగా. ఇవన్నీ నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఒక స్కిల్ డెవలప్ అవుతుంది వాళ్ళలో. సో వీఆర్ వెరీ హ్యాపీ. కరీంనగర్ జిల్లా కేంద్రంలో బాలభవన్లో పిల్లలకు 10 అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, డాన్స్, డ్రాయింగ్, చెస్, అబాకస్, యోగా తదితర అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. అబాకస్ చదరంగంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు ఇన్స్పెక్టర్లు. వేసవి శిక్షణ శిబిరం డాన్స్ క్లాసులకు ఎక్కువ మంది పిల్లలను పంపిస్తున్నారు తల్లిదండ్రులు. మాస్టర్ సంగం రాధాకృష్ణ చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. ప్రధానంగా భారత సంస్కృతికి ఉట్టిపడే జానపద నృత్యాలు పిల్లలకు నేర్పిస్తున్నారు. ఇక్కడ నేర్చుకున్న చిన్నారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చారు. ఏప్రిల్ 1న ప్రారంభమైన ప్రత్యేక వేసవి శిక్షణ తరగతులు జూన్ 10 వరకు ప్రత్యేక తరగతులే కాకుండా శాశ్వత ప్రాతిపదికన కూడా శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ ఇంకా మనకు జూన్ 10th వరకు ఇది వేసవి శిక్షణ శిబిరం ముగుస్తుంది. పిల్లలందరినీ కూడా జాయిన్ చేసుకోగానే వాళ్ళకు ఐడి కార్డు ఇస్తున్నాము, లాస్ట్ డే సర్టిఫికెట్స్ ఇస్తాము. అలాగే ఈ పిల్లలందరూ జాయిన్ అయ్యాక వాళ్ళని ఒక గ్రూప్గా యాడ్ చేసుకున్నాము, సమ్మర్ క్యాంప్ గ్రూప్ అని. దాంట్లో పిల్లలకు ఏ రోజు ఏ క్లాసులు అవుతున్నాయి, లేకపోతే ఏ ప్రోగ్రామ్ ఉంటుంది, ఇవన్నీ మేము ఎప్పటికప్పుడు ఆ గ్రూప్లో యాడ్ చేస్తూ ఉంటాము. అలా పిల్లలు చాలామంది వస్తూ ఉన్నారు. కర్రసాము ఈసారి కొత్తగా కనుక కర్రసాములో చాలామంది జాయిన్ అయ్యారు. చాలా బాగా నేర్చుకుంటున్నారు. ఇవన్నీ ఏంటంటే మనం పిల్లలు ఇంట్లో ఉండి సెల్లులు కానీ టీవీలు కానీ వాటిని చూస్తూ వాళ్ళు చెడిపోకుండా మనకు మంచి ఇవన్నీ అంటే సంగీతం కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఏదైనా కానివ్వండి కొంత ఆధ్యాత్మికత అలవాటు అవుతుంది. ఇప్పుడున్న కాలంలో పిల్లలకు కంపల్సరీ అవసరం చదువుతో పాటుగా. ఎందుకంటే వాళ్ళకు మంచి ప్రవర్తన కావాలి, వాళ్ళని మంచి నడవడిక ఉండాలి అంటే మనం ఇటువంటివన్నీ నేర్పించాలి. కనుక మనం ఏంటంటే ఈ బాలభవన్ ఓన్లీ క్యాంపులో కాకుండా స్కూల్ అయిపోయినాక నెక్స్ట్ స్కూల్ స్టార్ట్ అయ్యాక ఈవినింగ్ 5కి కానీ 5:30కి కానీ మేము 7 వరకు ఉంటాము. అప్పుడు కూడా పిల్లల్ని పంపిస్తే వాళ్ళకి ఏంటంటే చదువు అనేసి వాళ్ళకి ఒక స్ట్రెస్. ఇప్పుడు చూడండి చాలామంది పిల్లలకు ఇంత చిన్నప్పుడు షుగర్లు వస్తున్నాయి, లేకపోతే బీపీలు, అవన్నీ ఏంటంటే వాళ్ళకి స్ట్రెస్. ఓన్లీ చదువుతో వాళ్ళకి అలా స్ట్రెస్ అవుతుంది. కనుక పిల్లలందరినీ మనం ఇది ఉచిత శిక్షణ. మీరు బయట నేర్చుకోవాలంటే దాదాపు 1000 రూపీస్ కానీ 2000 కానీ అట్లా ఉంటుంది ఫీజు. మేమందరం కూడా మా